నమస్కారం. రితుస్.com జావా ట్యుటోరియల్‌కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము కన్‌స్ట్రక్టర్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాము. కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటి? నో ఆర్గ్యుమెంట్స్ కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటి? వన్ ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్ అండ్ మల్టీ ఆర్గ్యుమెంట్ కన్‌స్ట్రక్టర్స్ గురించి తెలుసుకుందాము. దాని తర్వాత కన్‌స్ట్రక్టర్ చైనింగ్ అంటే ఏంటి? ఇవన్నిటి గురించి ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. ఒక చిన్న క్లాస్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఐ వాంట్ టు క్రియేట్ క్లాస్. ఇది యాక్చువల్‌గా ఒక ఇన్నర్ క్లాస్‌గా క్రియేట్ చేస్తున్నాను. కాకపోతే మీరు బయట సెపరేట్ క్లాస్‌గా క్రియేట్ చేసినా మీకు ఇదే రిజల్ట్స్ వస్తాయి. ఇన్నర్ క్లాస్‌గా క్రియేట్ చేస్తే నేను ఈజీగా ఎగ్జాంపుల్స్ చూపెట్టొచ్చనమాట. సో, అందుకనే అన్ని ఇన్నర్ క్లాసెస్‌గా క్రియేట్ చేస్తున్నాను. సో, నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. దానికి పేరు వచ్చేసి క్రికెటర్. సో, క్లాస్ క్రికెటర్ అని క్రియేట్ చేస్తున్నాను. ఈ క్రికెటర్ అనే క్లాస్‌లో నేను ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో, ఐ వాంట్ టు క్రియేట్ అ క్రికెటర్ క్లాస్. సో, ఎలా క్రియేట్ చేయొచ్చు? క్రికెటర్ Sachin is equal to new cricketer. So this is how we create a Sachin. So new cricketer object. కాబట్టి మీరు ఇక్కడ నోటీస్ చేయాల్సిందంటే ఇక్కడ న్యూ క్రికెటర్ అని మీరు క్రియేట్ చేస్తున్న లాస్ట్లో యాక్చువల్గా వీ ఎన్క్లోజ్ ఇట్ విత్ అన్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్. యాక్చువల్గా ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాం అంటే వీఆర్ కాలింగ్ అ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. యాక్చువల్గా ఇక్కడ మీకు ఆల్రెడీ జావా బై డిఫాల్ట్ ప్రొవైడ్స్ అ కన్స్ట్రక్టర్ ఆఫ్ దిస్ కైండ్. సో మీరు ఈ క్లాస్ క్రియేట్ చేయగానే యాక్చువల్గా క్లాస్ క్రికెటర్ అని క్రియేట్ చేయగానే జావా వచ్చేసి డిఫాల్ట్గా మీకు ఈ కన్స్ట్రక్టర్ క్లాస్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు చూసారంటే నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా క్లిక్ చేశానంటే ఇట్ విల్ టేక్ మీ టు ది కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో ఇది జావా డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అందుకనే దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి మనం చాలా క్లాసెస్ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మీరు ఈ కోడ్ ఇక్కడ లేకపోయినా జావా ఇంటర్నల్లీ ప్రొవైడ్స్ ది ఎంటీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో అందుకనే మనము ఈ క్రికెటర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలుగుతున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ క్రికెటర్లో లెట్స్ సే వీ హ్యావ్ సంథింగ్ లైక్ నేమ్. సో నేను క్రికెటర్కి నేమ్ అనేది యాడ్ చేశానంటే ఇప్పుడు దాని నేమ్ వాల్యూ సెట్ చేయాలంటే నేను సచిన్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సచిన్ టెండూల్కర్. సో ఇప్పుడు 2 స్టెప్స్లో నేను యాక్చువల్గా ఈ వాల్యూని అసైన్ చేయగలుగుతున్నాను. సో క్రికెటర్ సచిన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రికెటర్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ అని చెప్పగలుగుతున్నాను. అలా కాకుండా వేరే ఏదైనా మార్గం ఉందా అనే దానికే యాక్చువల్గా ఈ కన్స్ట్రక్టర్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక్కొక్క కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. క్రికెటర్ స్ట్రింగ్ నేమ్ అండ్ దిస్ డాట్ నేమ్ అంటే దిస్ డాట్ నేమ్, దిస్ ఆపరేటర్ అనేది ఈ క్లాస్ ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వీఆర్ క్రియేటింగ్ అ కన్స్ట్రక్టర్ టు సెట్ ది వాల్యూ ఆఫ్ ది నేమ్. ఈ క్రికెటర్ అనే దానికి మనం ఏదైతే వాల్యూ పాస్ చేసామో, ఇప్పుడు మనం సచిన్ టెండూల్కర్ అని ఉంది కదా, సో ఈ వాల్యూ వచ్చేసి మనం ఇక్కడ నుంచి పాస్ చేసామనుకోండి, అప్పుడు యాక్చువల్గా నేమ్ డైరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అ వన్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ అనమాట. సో ఇక్కడ వన్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. మీరు ఇందాక 2 స్టెప్స్లో మనం ఏదైతే చేసామో అదే ఇప్పుడు మనము ఒకటే స్టెప్లో చేయగలుగుతున్నాం అనమాట. సో ఇది ది బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ఎ కన్స్ట్రక్టర్. ఇలా మనము నేమ్తో పాటు ఇఫ్ యూ వాంట్ టు యాడ్ రన్స్ కూడా, సో లెట్స్ సే ఐ హ్యావ్ ఇంట్ రన్స్. సో సచిన్ ఎన్ని రన్స్ కొట్టాడు అని చెప్పేసి యాడ్ చేయాలి అనుకుంటే నేను ఇక్కడ కూడా యాడ్ చేసేయచ్చు అనమాట. ఇంట్ రన్స్, దిస్ డాట్ రన్స్ ఈజ్ ఈక్వల్ టు రన్స్, and then I can add the new argument to the so 100 కొట్టాడు అనుకోండి సచిన్. సో న్యూ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 100 అని చెప్పేసి మనము క్రియేట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ పబ్లిక్ వాయిడ్ టెస్ట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అ కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్టర్కి మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు. ఈ పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ చూస్ చేసుకొని మనము వాల్యూ డైరెక్ట్గా ఆబ్జెక్ట్కి అసైన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది కాదనుకోండి, ఇలా క్రియేట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్గా న్యూ క్రికెటర్ సచిన్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సచిన్. ఇక్కడ నేను డైరెక్ట్గా ఎన్కాప్సులేట్ చేయకుండా డైరెక్ట్గా వాడుతున్నాను. కాకపోతే ఇన్ జనరల్ ప్రాబబ్లీ సచిన్ డాట్ గెట్ నేమ్, సచిన్ డాట్ సెట్ నేమ్, సచిన్ డాట్ సెట్ రన్స్ అనే మెథడ్స్ ఉంటాయి. అండ్ వీల్ సెట్ యూజింగ్ దోస్ మెథడ్స్. సో ఇలా సెట్ చేయాల్సి వచ్చేదాని బదులు మనం ఇందాక రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ చేసాం అనమాట. సో కన్స్ట్రక్టర్స్ అనేది అట్ ది స్టార్ట్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్లో మీకు ఏ వాల్యూస్ ఇంపార్టెంట్, ఆ ఆబ్జెక్ట్లో
ఏ వాల్యూస్ ఇంపార్టెంట్ అనే వాటిని బేస్ చేసి మీరు కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ కన్స్ట్రక్టర్ ఇస్ కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ బి కన్స్ట్రక్టర్ ఇస్ అ మెథడ్ నేమ్ విచ్ ఈస్ కన్స్ట్రక్టర్ మెథడ్ నేమ్ వచ్చేసి సేమ్ యాజ్ ది క్లాస్ నేమ్. దీనికి ఏ రిటర్న్ పారామీటర్స్ ఉండవన్నమాట. సో కన్స్ట్రక్టర్కి యూ కాంట్ సే వాయిడ్ క్రికెటర్, సో దట్ ఈస్ అన్ ఎర్రర్. అలా మీరు క్రియేట్ చేస్తే ఈ కన్స్ట్రక్టర్గా రికగ్నైజ్ అవ్వదు అనమాట. సో ఎనీ కన్స్ట్రక్టర్ షుడ్ నాట్ హ్యావ్ అ రిటర్న్ టైప్, ఇట్స్ నేమ్ షుడ్ మ్యాచ్ ది నేమ్ ఆఫ్ ది క్లాస్. ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక లైక్ ఈ రన్స్ తీసేస్తాను నేను ఎప్పటికీ. సో ఈ రన్స్ అనే ఆర్గ్యుమెంట్ తీసేసి నేమ్ మాత్రమే, ఇందాక సచిన్ నేమ్ మాత్రమే ఇచ్చి క్రియేట్ చేశాం కదా, అలా క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇది న్యూ క్రికెటర్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ అని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను లెట్సే ఐ వాంట్ టు క్రియేట్ క్రికెటర్ వితౌట్ నేమ్. సో లెట్సే నేను పాంటింగ్ని యాక్చువల్గా న్యూ క్రికెటర్ అని మాత్రమే క్రియేట్ చేస్తాను ట్రై చేశాను అనుకోండి. సో ఇప్పుడు మీరు చూసారంటే కంపైలేషన్ ఎర్రర్ ఇస్తుంది అనమాట. ఇట్స్ సెయింగ్ కన్స్ట్రక్టర్ టెస్ట్ క్రికెటర్ ఈజ్ అన్డిఫైన్డ్. యాక్చువల్గా ఇందాక మనము డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసాము. యాక్చువల్గా ఈ కన్స్ట్రక్టర్ లేనప్పుడు జావా ప్రొవైడ్స్ us with a default constructor అనమాట. కాకపోతే as soon as we create a constructor, explicit constructor, జావా యాక్చువల్లీ రిమూవ్స్ ది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో మీరు ఇలా న్యూ క్రికెటర్ అని మీరు క్రియేట్ చేయడానికి ఉండదు. ఇప్పుడు మీరు ఇఫ్ యూ వాంట్ అలౌ క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ క్రికెటర్ వితౌట్ అ నేమ్, మనం అప్పుడు ఎక్స్ప్లిసిట్గా ఇలా ఇంకొక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలన్నమాట. ఇది లేకపోతే మీకు ఈ న్యూ క్రికెటర్ అనేది అలౌ చేయదు. మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక యాక్చువల్గా మనం ఇది చూసాం కదా, న్యూ క్రికెటర్ సచిన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్రికెటర్, ఇది అలౌ చేసింది ఈవెన్ వితౌట్ ఈ కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్టర్ లేకపోయినా మీరు ఏ కన్స్ట్రక్టర్ ఒక కన్స్ట్రక్టర్ కూడా డిఫైన్ చేయకపోతే జావా అలౌస్ యూ టు యూజ్ ది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. కాకపోతే ఇఫ్ యూ డిఫైన్ వన్ కన్స్ట్రక్టర్, జావా టెల్స్ యూ నువ్వు మిగతావన్నీ కూడా డిక్లేర్ చేసుకో, నేను ఏది నీకు ప్రొవైడ్ చేయను అని చెప్తుంది అనమాట. సో మీరు ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినా మిగతా కన్స్ట్రక్టర్స్ అన్నీ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మీదే. సో ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్స్ గురించి తెలుసుకున్నాం కదా, వన్ ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇంకా ఇఫ్ యూ క్రియేట్ వన్ కన్స్ట్రక్టర్ దెన్ ఆల్ ది అదర్ కన్స్ట్రక్టర్స్ మీరు క్రియేట్ చేయాలి అని చెప్పేసి. దీని తర్వాత మనము కన్స్ట్రక్టర్ చైనింగ్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో లెట్స్ సే ఐ హ్యావ్ అ సింపుల్ క్లాస్, నేను పెద్ద క్లాస్ క్రియేట్ చేద్దాం, క్లాస్ సబ్ క్లాస్, అండ్ ఇట్ హ్యాస్ అ కన్స్ట్రక్టర్. దీంట్లో ఒక ప్రాపర్టీ ఉందనుకోండి లైక్ స్ట్రింగ్ నేమ్. సో నేను కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. సో కన్స్ట్రక్టర్ నేమ్ వచ్చేసి క్లాస్ నేమ్తో సేమ్ ఉండాలి. సో సబ్ క్లాస్ అండ్ స్ట్రింగ్ నేమ్ అండ్ దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. సో ఇది ఐమ్ క్రియేటెడ్ వన్ క్లాస్ సబ్ క్లాస్, అండ్ ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, దట్స్ సూపర్ క్లాస్. సో సూపర్ క్లాస్ ఎక్స్టెన్స్ ఇందాక క్రియేట్ చేసిన సబ్ క్లాస్ ఎక్స్టెండ్ చేసి క్రియేట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఐ క్రియేట్ ఇంట్ వాల్యూ. ఇంట్ వాల్యూ అనేది నేను ఈ సూపర్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. దాని తర్వాత ఈ సూపర్ క్లాస్లో ఐ వాంట్ క్రియేట్ స్ట్రింగ్ నేమ్ కన్స్ట్రక్టర్ కామా ఇంట్ వాల్యూ అండ్ సూపర్ ఆఫ్ నేమ్ దిస్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అని నేను క్రియేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఏం క్రియేట్ చేశాను అంటే వీ క్రియేటెడ్ సబ్ సూపర్ క్లాస్, అండ్ దీంట్లో సూపర్ క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను విత్ 2 ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ సూపర్ ఆఫ్ నేమ్ అంటే యాక్చువల్గా ఈ సబ్ క్లాస్ వాల్యూ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను టెస్ట్ చేసి చూద్దామా ఇది. సో ఇక్కడ నేను ఇవన్నీ డిలీట్ చేసేసి సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సూపర్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ సూపర్ క్లాస్ ఆఫ్ నేమ్ వచ్చేసి టెస్టింగ్, వాల్యూ వచ్చేసి 100 అని ఇచ్చాను అనుకోండి. మీరు యాక్చువల్గా చూసే ఎసెట్ ఈక్వల్స్ యూస్ చేసి చెక్ చేద్దాం. ఎసెట్ ఈక్వల్స్ సూపర్ క్లాస్ డాట్ నేమ్. ఇక్కడ యాక్చువల్గా యూజువల్గా గెటర్స్ అండ్ సెటర్స్ యూస్ చేసి చేయాలి, కాకపోతే ఇప్పటికీ నేను సింపుల్గా డైరెక్ట్లీ యూజింగ్ ఇట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సూపర్ క్లాస్ డాట్ నేమ్ సెట్ అవుతుంది అండ్ సూపర్ క్లాస్ డాట్ వాల్యూ కూడా సెట్ అవుతుంది అనమాట. సో ఇది రన్ చేసి చూసానంటే సో గ్రీన్ బార్ వచ్చింది అనమాట. దీంట్లో ఎలా జరుగుతుందంటే యాక్చువల్గా
ఇక్కడ మనం సూపర్ క్లాస్ ఆఫ్ టెస్టింగ్ 100 అని క్రియేట్ చేసాం కదా. సో సూపర్ క్లాస్ ఆఫ్ టెస్టింగ్ 100 అని ఇది కాల్ అవుతుంది. దాని తర్వాత సూపర్ ఆఫ్ నేమ్ అని ఇచ్చాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ సూపర్ క్లాస్ యొక్క సూపర్ క్లాస్లో దీని మెథడ్ కాల్ అయ్యి ఇట్ విల్ సెట్ ది నేమ్ ఆల్సో. సో ఈ నేమ్ వాల్యూ కూడా సెట్ అవుతుంది, దాని తర్వాత ఈ వాల్యూ సెట్ అవుతుంది అనమాట. నేమ్ సెట్ అవుతుంది ఫస్ట్, దాని తర్వాత వాల్యూ సెట్ అవుతుంది. దీన్నే కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటారు అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాను, ఈ కన్స్ట్రక్టర్ వచ్చేసి దాని సూపర్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇది కాల్ అవుతుంది, దాని తర్వాత ఇది కాల్ అవుతుంది. దీన్నే కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటారు. సో కన్స్ట్రక్టర్ చైనింగ్. ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button. If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.